ఎత్తు 3 అడుగులే కాని ఆయన సంకల్పం మాత్రం పర్వతమంత. అందుకే తను అనుకున్నది సాధించటానికి ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే వ్యక్తులతో కాదు ఆయన పోరాటం, వ్యవస్థతోనే పోరాడి గెలిచిన ఈయన పేరు డాక్టర్ గణేష్. గుజరాత్కు చెందిన ఈ యువకుడి సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిందే. చూపుకి చాలా చిన్నగా కనబడుతున్న ఆయన సంకల్ప బలం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు, కనిపించలేదు. కానీ ఆయనను ఆయనే బలంగా నమ్ముకున్నాడు. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే అడుగు వేయాలి అనుకున్నాడు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మరొకసారి ఆయన విజయ గాథ మనందరం ఇప్పుడు చూడబోతున్నాం. ఇదిగో ఈ యువకుడే డాక్టర్ గణేష్ బరయ్య. పుట్టుకతోనే గ్రోత్ హార్మోన్ సమస్య. పొడవు పెరగలేదు. చూసే సమాజానికి చిన్నవాడిగా కనిపించాడు. కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంది మాత్రం ఆత్మవిశ్వాసంలో ఆయన ఎవరికీ తీసిపోడని. బాల్యం నుంచే చదువులో మెలకువ, పరీక్షల్లో మంచి మార్కులు, లక్ష్యం స్పష్టంగా ఉంది, వైద్య వృత్తి. కానీ ఇక్కడే మరోసారి విధి పరీక్షను ఎదుర్కొన్నాడు. కౌన్సిలింగ్కు వెళ్ళినప్పుడు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ తక్కువ ఎత్తు కారణంగా నిరాకరణ ఎదురైంది. అతని కళ్ళ ముందే అతని కల ముగిసినట్టయింది. అలాంటి సమయంలో చాలా లో అయిపోతాం. కానీ ఈ గణేష్ మాత్రం వెనక్కి కాదు కదా, ముందుకే నడిచాడు. ముందు హైకోర్టు దగ్గర ఓడిపోయాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు. 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం ఆయనకు అద్భుతమైన తీర్పునిచ్చింది. ఎంబీబీఎస్ చదివే హక్కు ఆయనకి ఉంది అన్న తీర్పు వెల్లడించింది. తర్వాత భావన్గర్లో ఎంబీబీఎస్ చదివారు. సీటు కోసం పోరాడిన మనిషి చివరికి స్టెథోస్కోప్ మెడలో వేసుకుని డాక్టర్గా బయటకొచ్చాడు. ఈరోజు ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. రోగులకు అండగా ఉంటున్నారు. ఎవరి ఎత్తు ఎంత అన్నది కాదు, మనిషి ఆత్మస్థైర్యం ఎంత అన్నది ముఖ్యమని ఆయన తన జీవితంతో నిరూపించారు. ఇది కేవలం ఓ వ్యక్తి విజయం కాదు, ఇది సమాజంలో ఒక సందేశం. శరీర పరిమితులు ఓ భవిష్యత్తుకు అడ్డు కాదు అన్న నమ్మకం. ఓ యువకుడు తన హక్కు కోసం పోరాడిన తీరు, చట్టంపై, న్యాయంపై తనపై నమ్మకం, ఇవన్నీ కలిపి ఓ బలమైన ఉదాహరణగా నిలిచింది. ఈరోజు ఆయన కథను వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్క విషయం: మీ పొడవు కాదు, మీ పోరాటమే మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్తుందని. ఇలాంటి వండర్ఫుల్ పర్సన్స్ గురించి మనం చూడటం, వింటమే కాదు, ఆచరిస్తే, అందులో లోతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం కూడా అంతే బలాన్ని పుంజుకుంటాం.